హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సత్య ఆన్లైన్ క్లాసెస్. సో మనకు భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యంలో ముఖ్యమైనటువంటి చట్టాలలో 1919 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది ఒకటి. సో ఈ చట్టాన్ని మనం మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం అని కూడా అంటాం. సో దీన్ని మనం మౌంట్ ఫోర్డ్ సంస్కరణల చట్టం అని కూడా అనవచ్చు. సో యాక్చువల్గా ఈ చట్టం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సో భారతదేశంలో పార్లమెంటరీ సిస్టమ్ను ప్రవేశపెట్టినటువంటి చట్టం. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను, బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి చట్టం. సో ఇప్పుడు మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ పార్లమెంటరీ నిర్మాణం, ఈ పార్లమెంటరీ వ్యవస్థ, ఈ రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఈ చట్టం ద్వారానే మనకు పరిచయం కావడం జరిగింది. ఈ చట్టం ద్వారానే దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి చట్టంగా మనం చెప్పుకుంటాం. సో ఈ చట్టం యాక్చువల్గా ఎందుకు చేయబడింది మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. సో భారతదేశంలో 1858 నుంచి బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమైందో, సుపరిపాలన అనే లక్ష్యంతో ఆ పరిపాలన ప్రారంభమైనప్పుడు, సో ఆ పరిపాలనలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు దానికి వ్యతిరేకత తెలియజేసి, లేదా ఏదైనా ఒక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు మళ్ళీ ఆ ఉద్యమాన్ని అణచివేసి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగిస్తూ, ప్రజల యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ పాలనా సంస్కరణలు తీసుకొస్తూ ఉంటారు. సో ఇలా ప్రతి చట్టం వెనకాల ఒక ఉద్యమం, ప్రతి చట్టం వెనకాల ఒక వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత సంఘటనలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి 1919 చట్టం చేయడానికి కారణం ఏమిటి అంటే హోమ్ రూల్ లీగ్ ఉద్యమం. ఏంటిదండి? హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనేటువంటిది ప్రధానంగా ఈ చట్టం చేయడానికి కారణమైంది. ఓకేనా? 1916-17లో హోమ్ రూల్ లీగ్ ఉద్యమం రావడానికి కారణం ఏంటి, ఈ ఉద్యమం చేసింది ఎవరు అనడానికి, ఈ ఉద్యమం రావడానికి కారణం ఏమిటి అని అంటే 1914-18 మధ్యకాలంలో మనకు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. సో 1914లో ఈ చట్టం చేయడానికి ప్రధాన కారణం హోమ్ రూల్ లీగ్ ఉద్యమం. హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనేది ఈ చట్టం చేయడానికి ప్రధాన కారణం. ఈ హోమ్ రూల్ లీగ్ ఉద్యమం 1916-17లో జరిగింది. ఈ ఉద్యమం చేయడానికి కారణం ఏమిటి అంటే మొదటి ప్రపంచ యుద్ధ నాటి పరిస్థితులు. మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ప్రపంచంలో కొన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలలో కొన్ని కొత్త భావాలు అనేటువంటివి, కొన్ని కొత్తగా ఉద్యమాలు అనేవి వచ్చాయి. సో అదేమిటి అంటే ఐర్లాండ్. సో బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైనటువంటిది, ఐర్లాండ్ పరిపాలనలో బ్రిటిష్ పరిపాలనలో అంతర్భాగమైనటువంటిది, బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైనటువంటి ఐర్లాండ్ ప్రాంతంలో ఐర్లాండ్ ప్రజలు మొదటిసారిగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో స్వపరిపాలన లేదా స్వయం పాలన అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. స్వపరిపాలన లేదా స్వయం పాలన అంటే అధికారం బ్రిటిష్ వారిదే ఉంటుంది, కానీ కార్యనిర్వాహక వర్గంలో ఐర్లాండ్ ప్రజలు ఉండడమే స్వయం పాలన, స్వపరిపాలన అంటారు. ఉదాహరణకి ఇప్పుడు దేశానికి రాష్ట్రపతి రాజ్యాంగాధినేత, కానీ రాజ్యాంగాధినేత రాష్ట్రపతి క్యాబినెట్ యొక్క సూచన మేరకే పరిపాలన చేయాలి. అలాంటి క్యాబినెట్లో మొత్తం భారతీయులే ఉంటే దాన్ని స్వయం పాలన, స్వపరిపాలన అంటారు. అలా ఐర్లాండ్ ప్రజలు, బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైన ఐర్లాండ్ దేశ ప్రజలు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత, సో బ్రిటిష్ తరపున యుద్ధంలో పాల్గొనాలి అంటే మాకు స్వయం పాలన, స్వపరిపాలన కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఈ స్వయం పాలన, స్వపరిపాలననే మనం హోమ్ రూల్ అని చెప్పేసి అంటాం. అంటే మా ప్రాంతం మీ సామ్రాజ్యంలో అంతర్భాగమైన మా ప్రాంతాన్ని పరిపాలన కోసం మీరు చట్టాలు చేసిన ఆ పరిపాలన చేసుకునే అధికారం మాత్రం మాకే ఉండాలి అనేటువంటిది ఈ స్వయం పాలన అనే దానిలో అర్థం. ఇలా మరి ఐర్లాండ్ దేశ ప్రజల యొక్క డిమాండ్ను బ్రిటిష్ ప్రభుత్వం స్వీకరించి వారి యొక్క కోరికను మన్నించి వారికి స్వయం పాలన అనేటువంటిది ఇచ్చింది. ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఐర్లాండ్ స్వయం పాలన సాధించిందో, అదే ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక మహిళ ఐరన్ లేడీ ఆఫ్ ఐరిష్గా పేరుగాంచినటువంటి ఒక మహిళ భారత రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ మేడం గారే అనీ బెసెంట్. సో అనీ బెసెంట్ గారు భారత జాతీయ కాంగ్రెస్లో ఒక మంచి క్రియాశీలక సభ్యురాలుగా కొనసాగుతూ
అప్పటికే భారతదేశంలో మనకు ఈ భారతదేశంలో ఒక సంస్థలను ఏర్పాటు చేసి ఆమె భారతదేశంలో అప్పటికే కొనసాగుతూ ఉంది. సో జాతీయ కాంగ్రెస్లో కూడా ఆమె కీలకమైన పాత్ర వహిస్తూ ఉంది. సో భారత జాతీయ కాంగ్రెస్లో కీలకమైనటువంటి దివ్యజ్ఞాన సమాజం అండి. భారతదేశంలో ఈమె ప్రధానంగా రావడానికి కారణం థియోసాఫికల్ సొసైటీ అంటాం, దివ్యజ్ఞాన సమాజం. మద్రాసులోని అడయార కేంద్రంగా కొనసాగుతున్నటువంటి దివ్యజ్ఞాన సమాజానికి ఆమె అధ్యక్షురాలుగా భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఈ సంస్థ ద్వారా భారతదేశంలో ఆమె పనిచేస్తుంది. అలాంటి సమయంలో రాజకీయాలలో ఈమె ప్రవేశించి జాతీయ కాంగ్రెస్లో ఈమె యొక్క ప్రభావం అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈ ఐర్లాండ్ స్వయం పాలన సాధించడంతో అన్బీ సెంట్ జాతీయ కాంగ్రెస్లో కొత్త ప్రతిపాదన తీసుకొస్తుంది. ఏమిటి అంటే, మనం కూడా భారతీయులకు స్వయం పాలన ఇవ్వాలి అని బ్రిటిష్ వారిని కోరుదాము. ఇదే సరి అయినటువంటి సమయము. ఎందుకంటే ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ దేశం ఇన్వాల్వ్ అయ్యి, ప్రపంచ దేశంలో బ్రిటిష్ దేశం అనేటువంటిది అనేక బిజీగా పాల్గొంటుంది. సో ఈ సమయంలో వలస దేశాలన్నింటినీ కూడా సపోర్ట్ చేయాల్సిందే. ఈ వలస దేశాలలో చాలా పెద్ద దేశం భారతదేశం. కాబట్టి భారతదేశం సపోర్ట్ చేయాలంటే భారతీయులకు స్వయం పాలన కావాలి అనే డిమాండ్ మనం తెరపైకి తీసుకొస్తాం. ఏ విధంగా అయితే ఐర్లాండ్ సాధించిందో మనం కూడా సాధిస్తాము అని చెప్పేసి, సో బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైన భారతీయులు స్వయం పాలన కోరాలి అని చెప్పేసి అన్బీ సెంట్ కాంగ్రెస్ పార్టీలో లేదా ఐఎన్సీలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో మన ప్రతిపాదన తీసుకొస్తుంది. దీన్ని సమర్థించినటువంటి జాతీయ నాయకులు తిలక్ గారు. ఈ ప్రతిపాదనను సమర్థించినటువంటి జాతీయ నాయకులు తిలక్. సో తిలక్, అన్బీ సెంటే మరి స్వయం పాలన భారతీయులకు ఇచ్చే విధంగా ఒక డిమాండ్ను తెరపైకి తీసుకురావడం కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమమే హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అని అంటారు. సో ఈ హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే తిలక్, అన్బీ సెంట్. తిలక్ నార్త్ ఇండియాలో ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. అన్బీ సెంట్ దక్షిణ భారతదేశంలో ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. ఓకే, తిలక్ నార్త్ ఇండియా మరియు అన్బీ సెంట్ సౌత్ ఇండియాలో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. సో భారతదేశంలో మొదటి జాతీయోద్యమంగా హోమ్ రూల్ లీగ్, మన వందే మాతర ఉద్యమాన్ని చెప్పుకుంటే, రెండవ జాతీయోద్యమంగా మనకు హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని మనం చెప్పుకుంటాం. హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని చెప్పుకుంటాం. సో ఈ ఉద్యమము ముందుగా ఎవరు ప్రారంభించారు అంటే 1916 ఏప్రిల్ నెలలో బాలగంగాధర్ తిలక్ పూణేలో హోమ్ రూల్ లీగ్ను స్థాపించి అక్కడి నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారు. పూణేలో, మహారాష్ట్రలోని, ఆనాడు బాంబే రాష్ట్రం అది. సో బాంబే ప్రావిన్స్లోని పూణేలో హోమ్ రూల్ లీగ్ను స్థాపించి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది బాలగంగాధర్ తిలక్, పూణే. తర్వాత 1916 సెప్టెంబర్ మంత్లో అన్బీ సెంట్ గారు మద్రాసులోని అడయారు కేంద్రంగా హోమ్ రూల్ లీగ్ను స్థాపించి హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఈ ఐఎన్సీ నేతృత్వంలో ఈ ఉద్యమకారులు హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. సో ఈ ఉద్యమం గురించి చెప్పుకోవాలంటే, ఈ ఉద్యమ కాలంలో ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు ఏమిటి అంటే, భారతీయులకు స్వయం పాలన ఇవ్వాలి, భారతీయులకు బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన కల్పించాలి, అనేటువంటిది ప్రవేశపెట్టాలి, మరియు భారతీయులకు పరిపాలనలో పూర్తి భాగస్వామ్యం కల్పించాలి. ఓకేనా, పూర్తి భాగస్వామ్యం కల్పించాలి, స్వయం పాలన కల్పించాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకొచ్చారు. ఈ ఉద్యమ సమయంలో కూడా మళ్ళీ విదేశీ వస్త్రాలు బహిష్కరించాలి, స్వదేశీ వస్త్రాలు ధరించాలి అనేటువంటి అంశం కూడా ఇందులో వస్తుంది. కానీ ప్రధానంగా మాత్రం స్వయం పాలన అనేటువంటి నినాదం ఎక్కువగా మనకు పాపులర్ కావడం అనేటువంటిది జరిగింది. సో ఈ ఉద్యమం మరి 1917 వరకు ఒక ఉధృత స్థాయిలో కొనసాగుతూ ఉన్నటువంటి తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వం మళ్ళీ ఉద్యమాన్ని అణిచివేసి ఉద్యమ భావాలను తొలగిస్తూ, భారతీయులలో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగిస్తూ, భారతీయులు కోరేటువంటి డిమాండ్ను పరిగణలోకి తీసుకోవడం కోసం 1917 ఆగస్టు 20వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు బాధ్యతాయుతమైన పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, తగు విధమైన పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టబడతాయి, స్వయం పాలన అనేటువంటిది ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అంగీకారం తెలియజేస్తూ ఒక ప్రకటన చేశారు. ఎప్పుడండి? 1917 ఆగస్టు 20వ తేదీన 1917 ఆగస్టు 20వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రధానమంత్రి ఏకంగా
భారతదేశం కోరుతున్నటువంటి స్వయం పాలన ఇవ్వబడుతుంది. సో భారతదేశానికి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ప్రవేశపెట్టబోతున్నాము. మీరు కోరిన విధంగా పరిపాలన ఉండబోతుంది. తగు విధమైన పాలనా సంస్కరణలు ప్రవేశపెడతాము అని చెప్పేసి ఈ ప్రకటన ఈ సంవత్సరం చేశారు. ఈ ప్రకటనని ఆగస్టు ప్రకటన అంటారు. ఈ ప్రకటనని ఆగస్టు ప్రకటన అని చెప్పేసి అంటారు. అయితే ఉద్యమాన్ని ఉధృత స్థాయిలో చేస్తున్నటువంటి ఈ జాతీయ నాయకుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం తాను వ్యవహరించే తీరులోనే వ్యవహరించింది. తిలక్ను దేశ బహిష్కరణకు గురి చేశారు. వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తిలక్ను ఆ రోజు 6 సంవత్సరాలు మాండలే జైల్లో బంధించారండి, అరెస్ట్ చేసి. ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని చేసినందుకు ఇతన్ని దేశ బహిష్కరణ గురి చేశారు. బాలగంగాధర్ తిలక్ను దేశ బహిష్కరణ గురి చేశారు. అన్బీసెంట్ను జైలు పాలు చేయడం జరిగింది. అన్బీసెంట్ను అరెస్టు చేయడం జరిగింది. సో ఉద్యమ నాయకులను ఈ విధంగా అణిచివేసి ఉద్యమ భావాలను పూర్తిగా తొలగిస్తూ భారతీయులు కోరుకునే విధంగా స్వయం పాలన ఇస్తామని చెప్పేసి ఒక ప్రామిస్ చేసి తగు విధమైన పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడం కోసం రాజ్య కార్యదర్శి అయినటువంటి మాంటెంగ్ను, గవర్నర్ జనరల్ అయినటువంటి చేమ్స్ఫర్డ్ను ఆదేశించడం జరిగింది. అప్పుడు 1918 సంవత్సరంలో భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి మాంటెంగ్ భారతదేశాన్ని విజిట్ చేసి గవర్నర్ జనరల్ చేమ్స్ఫర్డ్తో కలిసి సంస్కరణలకు రూపం కల్పించడం జరిగింది. ఆ సంస్కరణల ఫలితమే ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం అని బ్రిటన్ పార్లమెంట్ చేసింది. ఈ చట్టాన్ని వీరి సంస్కరణల ద్వారానే వచ్చింది కాబట్టి దీన్ని మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం అంటాము, లేదా మౌంట్ ఫోర్డ్ సంస్కరణల చట్టంగా దీన్ని పేర్కొంటాం. మౌంట్ ఫోర్డ్ సంస్కరణల చట్టంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం, గతంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టమును నీడ ఆకారాన్ని కలిగినటువంటి చట్టము, షాడో చట్టము అని చెప్పేసి అన్నారు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలోనే భారత పరిపాలన కొనసాగే విధంగా ఒక షాడో చట్టం వంటిది, ఒక నీడ ఆకారం వంటిది, చంద్రకాంతితో పోల్చదగినది అని మనకు 1909 చట్టాన్ని చెప్పారు. మరి భారతీయులు కోరేటువంటి స్వయం పాలన ఇస్తే ఏ స్థాయిలో ఇచ్చారు, 1919 చట్టాన్ని ఎలా విమర్శించారు, 1900 చట్టంలో విమర్శకు గురైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది మనం కూలంకషంగా తెలుసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం పూర్తిగా 1919 చట్టం అమలులోనికి వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడు, 1919 చట్టం ద్వారా ఎలాంటి అంశాలను ప్రవేశపెట్టారు, భారతీయులకు స్వయం పాలన ఇవ్వాలి అనేటువంటి లక్ష్యం నెరవేర్చారా, ఒకవేళ స్వయం పాలన ఇస్తే ఏ స్థాయిలో ఇచ్చారు అని చెప్పేసి దీన్ని భారతీయులు ఎలా వ్యతిరేకించారు అనేటువంటిది మనం పూర్తిగా చూద్దాం. ఓకే, మొత్తానికి 1919 భారత ప్రభుత్వం చట్టం చేయడానికి హోమ్ రూల్ లీగ్ ఉద్యమం కారణం. ఈ ఉద్యమం చేసిన జాతీయ నాయకులు బాలగంగాధర్ తిలక్, అనీ బెసెంట్. సో ఐరన్ లేడీ ఆఫ్ ఐరిష్గా పేరుగాంచిన అనీ బెసెంట్ ఐర్లాండ్ ప్రజలు సాధించిన స్వయం పాలన అనేటువంటి బేస్గా ఈ ఉద్యమాన్ని వీళ్ళు ప్రారంభించారు. సో మొత్తానికి ఈ ఉద్యమం నార్త్ ఇండియాలో తిలక్, సౌత్ ఇండియాలో అనీ బెసెంట్ చేసినటువంటి ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రభావం చూపింది. సో బ్రిటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కొనసాగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను సంతృప్తి పరిచే విధంగా, వారు కోరుతున్న విధంగా పాలనా సంస్కరణలు తీసుకురావడానికి సుముఖత తెలియజేసింది. ఆ విధంగా 1917 ఆగస్టు 20వ తేదీనే ప్రకటన కూడా చేసింది. దాన్ని ఆగస్టు ప్రకటన అంటారు. సో దీన్ని బేస్ చేసుకొని రాజ్య కార్యదర్శి మరియు గవర్నర్ జనరల్ సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆ సంస్కరణల ఫలితమే ఈ చట్టం యొక్క రూపం. ఓకే, సో ఈ చట్టం ద్వారా ఏం తీసుకొచ్చారు అనేది చూద్దాం. ఈ చట్టం యొక్క ముఖ్య అంశాలు తీసుకుంటే, ఈ చట్టం 1921 సంవత్సరంలో అమలులోనికి వచ్చింది. 1921 సంవత్సరంలో అమలులోనికి రావడం జరిగింది. అంటే ఈ చట్టంలోని అంశమన్నీ కూడా 1921 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మరి ఈ చట్టం ద్వారా ఏం చేశారు అంటే, సో భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం, వెరీ వెరీ ఇంపార్టెంట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానమును ప్రవేశపెట్టారు. ఎందుకంటే భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ప్రవేశపెట్టాలి అంటే ఆ బాధ్యతాయుతమైన పరిపాలన పార్లమెంటరీ తరహా పరిపాలనలోనే ఉంటుంది, అధ్యక్ష తరహా పరిపాలనలో ఉండదు. ప్రజాస్వామ్యము 2 రకాలు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యము మళ్ళీ 2 రకాలు, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం.
అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం అనేటువంటిది నియంతృత్వంగా ఉంటుంది. అంటే అధ్యక్షుడికి అధికారం ఇచ్చిన తర్వాత తన ఇష్టానుసారం పరిపాలన జరుగుతూ ఉంటుంది. ప్రజలు అధ్యక్షునికి అధికారం ఇస్తారు, ఆ అధ్యక్షుడు పరిపాలన చేస్తాడు. పార్లమెంటరీ తరహా పరిపాలనలో బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఉంటుంది. ఓకేనా? అంటే కార్యనిర్వాహక వర్గం పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. సో పార్లమెంటు ప్రజల చేత ప్రజాప్రతినిధుల చేత ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ బాధ్యతాయుతమైన పరిపాలన ఎక్కడ ఉంటుందయ్యా అంటే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ఉంటుంది, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో ఉండదు. ఓకే, అలాంటి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన మన భారతీయులు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు పార్లమెంటరీ తరహా వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థ మనకు సరియైన వ్యవస్థ అని బ్రిటిష్ వారు భావించారు. ఆల్రెడీ బ్రిటిష్ దేశంలో పార్లమెంటరీ సిస్టమ్ కొనసాగుతుంది. అయితే బ్రిటిష్ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ సిస్టమ్ పూర్తి స్థాయిలో మన దేశానికి ఇవ్వలేదు. ఎందుకంటే మనది స్వతంత్ర దేశం కాదు కాబట్టి, మనది వలస దేశం కాబట్టి వలస పాలకులకు బాధ్యతాయుతమైన పరిపాలన అందించడంలో కొద్దిగా పార్లమెంటరీ వ్యవస్థను తీసుకొచ్చి కొన్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి పాశ్చాత్య సంస్థలనే ఏర్పాటు చేశారు. అందుకే ఇది పూర్తిగా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి చట్టం కాకపోయినా ప్రజలకు పార్లమెంటరీ తరహా వ్యవస్థలో అవగాహన కల్పించినటువంటిది, అనుభవం కల్పించినటువంటి చట్టంగా దీన్ని మనం స్వాగతించాల్సింది. ఓకే, సో మరి పార్లమెంటరీ తరహా విధానంలో భాగంగా భారతీయులు స్వయం పాలన కోరుకుంటున్నారు కాబట్టి ఆ స్వయం పాలన అనేటువంటిది భారతీయులకు ఇవ్వాలి. అంటే వారి ప్రాంతాలను వాళ్ళు పరిపాలించుకునే అధికారం ఇవ్వాలి, స్వపరిపాలన ఇవ్వాలి. అయితే ఆ పరిపాలన దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్రాలలో స్వయం పాలన ఇవ్వాలి అనే ఉద్దేశంతో పరిపాలన అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాగా వేరు చేశారు. పరిపాలన అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాగా వేరు చేయడం జరిగింది. అంటే కేంద్రానికి, రాష్ట్రాలకు అధికారాల విభజన చేసి భారతీయులకు స్వయం పాలన అనేది రాష్ట్రాల పరిపాలన అంశాలపై ఇచ్చారు. అంటే కేంద్ర పరిపాలన అంశాలు అనేటువంటివి, కేంద్రానికి సంబంధించిన అధికారాలన్నీ పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంటాయి. రాష్ట్ర పరిపాలన అనేది, ప్రాంతీయ పరిపాలన అనేది భారతీయులకు ఇస్తారు. సో కేంద్ర జాబితాలో 47 అంశాలు, రాష్ట్ర జాబితాలో 50 అంశాలు అనేటువంటివి పేర్కొన్నారు. సో ఈ అంశాలని ఎంట్రీస్ అంటారు. యూనియన్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. యూనియన్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ లేదా సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్గా మనం పేర్కొనవచ్చు. సో బ్రిటిష్ వారి కాలంలో ప్రావిన్సెస్ని అన్నారు, స్టేట్స్ను ప్రావిన్సెస్ అంటారు. సో రాష్ట్ర జాబితాను ప్రొవిన్షియల్ లిస్ట్ అంటారు. ఇప్పటికీ కూడా మన కాన్స్టిట్యూషన్లో ప్రొవిన్షియల్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ప్రొవిన్షియల్ అంటే రాష్ట్ర జాబితా అని అర్థం. రాష్ట్రాలను ప్రావిన్స్గా వాళ్ళు భావించారు కాబట్టి. ఓకేనా? సో మరి ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా ఈ అంశాలలో వ్యత్యాసం ఏమిటి అంటే దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రుణము, కరెన్సీ, రైల్వే, ఓకేనా, రైల్వే మొదలైనటువంటివన్నీ కూడా మన కేంద్ర జాబితాలో మెన్షన్ చేశారు. తంతి తపాలా, కమ్యూనికేషన్స్, కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలో పేర్కొన్నారు. వీటిపై బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుంది.